మీకు తెలుసా మన శరీరంలో ఉన్న ఒక చిన్న అవయవం మనం మొత్తం బాడీని కంట్రోల్ చేస్తుంది. అదే మన మెదడు. ఈ భూమి మీద ఉన్న ఏ జీవికీ లేని ఒక ఆలోచించే స్వభావం మనిషికి మాత్రమే ఉంది. మానవ మెదడు అనేది మన శరీరంలో అత్యంత క్లిష్టమైన మరియు అద్భుతమైన అవయవం. ఇది మన ఆలోచనలు, భావాలు, కదలికలు, నిర్ణయాలు, జ్ఞాపకాలు మరియు శరీర నియంత్రణ చేస్తాయి. మన మెదడులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. 1 సెరెబ్రమ్, 2 సెరెబెల్లం, 3 బ్రెయిన్ స్టెమ్. ఇందులో సెరెబ్రమ్ మెదడులోనే పెద్ద భాగం. ఆలోచన, మాట్లాడడం, జ్ఞాపకం, సృజనాత్మకత వంటి కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఇది 2 భాగాలుగా ఉంటుంది. 1 కుడి భాగం, 2 ఎడమ భాగం. కుడి భాగం మనలో ఉన్న భావోద్వేగాలు, జ్ఞాపకాలు, కలలు వంటి వాటిని నియంత్రిస్తుంది. ఎడమవైపు భాగం లాజికల్గా ఆలోచిస్తుంది. 2 సెరెబెల్లం. ఇది మన కదలికలను, శరీరం చేసే పనులని నియంత్రిస్తుంది. 3 బ్రెయిన్ స్టెమ్. ఇది మన మెదడుని స్పైనల్ కార్డ్తో కలుపుతుంది. ఇది మన హార్ట్ బీటింగ్ని, మనం తీసుకునే శ్వాసని, రక్తపోటు వంటి వాటిని నియంత్రిస్తుంది. ఒక మానవ మెదడులో 86 మిలియన్ల న్యూరాన్లని ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మన ఆకాశంలోని నక్షత్రం మండలంలా ఉంటాయి. ఇవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి సమాచారాన్ని పంపడమో మరియు స్వీకరించడమో చేస్తాయి. ఇవి చిన్న చిన్న విద్యుత్ సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపిస్తాయి. ఒక మనిషి మెదడు బరువు సుమారు 1.3 నుండి 1.5 కిలోల వరకు ఉంటుంది. ఇది మన శరీర బరువులో 2% అయినప్పటికీ మొత్తం శక్తిలో 20% ఎనర్జీని వాడుకుంటుంది. మన మెదడు ప్రతి సెకండ్కి 1,00,000 రసాయన చర్యలు జరుగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు మళ్లీ మళ్లీ దానిని గుర్తుచేసుకోవడం ద్వారా అది జీవితాంతం గుర్తుంటుంది. మనం పడుకున్నాక కూడా మన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. మన శరీరంలో మొత్తం ఆక్సిజన్లో 20% మన మెదడుకు వెళుతుంది. మన మెదడు రోజుకు 60,000కు పైగా ఆలోచనలు చేస్తుందని ఒక సర్వే చెప్తుంది. మన మెదడు 20 వోల్ట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే దానితో ఒక చిన్న బల్బు వెలుగుతుంది. మన మెదడు విద్యుత్ తరంగాల ద్వారా సమాచారాన్ని పంపిస్తుంది. ప్రతి ఒక్క న్యూరాన్ కూడా ఒక చిన్న కంప్యూటర్గా పనిచేస్తుంది. అది సంకేతాలను పంపుతుంది మరియు స్వీకరిస్తుంది. ఉదాహరణకు, మనం వేడినీటిని తాగినప్పుడు నర్వస్ సిస్టమ్ ద్వారా ఆ సమాచారం మెదడికి పంపబడుతుంది. అప్పుడు మెదడు వెంటనే కండరాలకు ఆదేశిస్తుంది. అప్పుడు మనం వెంటనే మన చెయ్యిని వెనక్కి తీసుకుంటాము. అదే మనం చల్లనీటిని తాకినప్పుడు మన చెయ్యి కొంచెం వణుకుతుంది. ఇదంతా కూడా వితిన్ సెకండ్స్లలో జరుగుతుంది. అందరి మెదడు ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. మన మెదడు సామర్థ్య లక్షణాలు, మనం పెరిగిన పరిసరాలు, వాతావరణము, జన్యు లక్షణాలు, మన స్నేహము అన్నీ కూడా నిర్ణయిస్తాయి. అందుకే ఏ ఇద్దరి ప్రతిస్పందన ఒకేలా ఉండదు. మన మెదడు పరిమాణంలో ఎక్కువ ఉందంటే తెలివితేటలు ఎక్కువున్నాయని కాదు. తక్కువగా ఉందంటే తక్కువగా ఉందని అర్థం కాదు. న్యూరాన్ల మధ్య సంబంధం ఎంత బలంగా ఉంటే మన తెలివితేటలు అంత బలంగా ఉంటాయి.